Praise the Lord. Hallelujah. ఆయన చూడబంగడిగా అందరూ కూడా Who is happy to be here? మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇక్కడ? Are you happy? మీరందరూ సంతోషంగా ఉన్నారా? Glory be to God. దేవునికి మహిమ కలుగును. చెప్పబడిన గట్టిగా మరొకసారి Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Clap for Jesus. అందరూ గట్టిగా చెప్పబడిన గట్టిగా యేసయ్య కోసం. Clap for Jesus. యేసయ్య కోసం గట్టిగా చెప్పబడిన గట్టిగా. If you are a child of God, clap for him. నువ్వు దేవుని బిడ్డవైన గట్టిగా చెప్పబడిన గట్టిగా. God is good. దేవుడు చాలా మంచివాడు. Jesus is here. యేసు ప్రభువు ఇక్కడ ఉన్నాడు. God is wonderful. దేవుడు చాలా గొప్పవాడు. Hallelujah. హల్లెలూయా. I'm happy to see you all. నేను మిమ్మల్ని మరొకసారి చూడడానికి చాలా సంతోషంగా ఉంది. The day the Lord has made. దేవుడు ఈ యొక్క దినాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు. God want to visit you today. దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని అందరూ దర్శించబోతున్నాడు. He want to visit your heart. దేవుని హృదయంలో దర్శించబోతున్నాడు. He is the owner of your heart. ఎందుకంటే మన హృదయాన్ని దేవుడే స్వయం ఇచ్చాడు కాబట్టి. You are not the owner of your heart. నువ్వు దేవుని మనస్ఫూర్తిగా ఆహ్వానించిన హృదయంలోకి. Hallelujah. హల్లెలూయా. Greetings from Germany. జర్మనీ దేశం నుంచి మీకు అందరికీ నేను ప్రేమపూర్వక స్వాగతం పలుకుతున్నాను. This is my 5th time coming to India. ఇది నేను భారతదేశానికి 5వసారి రావడం. This is my 5th time. ఇది నేను 5వసారి రావడం. I believe I will be back again. నేను నమ్ముతున్నా మరొకసారి రాబోతున్నాను నమ్ముతున్నా. Hallelujah. God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. He is your creator. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. He created you perfectly. ఆయన నిన్ను అద్భుతంగా సృష్టించాడు. In you there is no mistake. నీ జీవితంలో ఏ పొరపాట్లకు నిన్ను సృష్టించాడు. In you there is no error. నీ దగ్గర ఏ లోపం లేకుండా నిన్ను సృష్టించాడు దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. The devil is not the owner of your soul. సాతానుకి నీ మీద అధికారం లేనే లేదు. So therefore you can't serve Satan. ఎందుకంటే సాతానుకి మన మీద అధికారం లేనే లేదు. You can't serve any god without mouth to eat. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి సేవించినప్పుడు దేవుణ్ణి గణపరచాలి నోటితో. You have to serve God alone. నువ్వు ఖచ్చితంగా దేవుడే మహిమపరచాలి, ఆయనకే మహిమ చెందాలి. Hallelujah. హల్లెలూయా. If you are a pastor here, may the Lord bless you. ఇక్కడ పాస్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళందరూ ప్రభు దీవించును గాక. If you are a pastor here, may the Lord visit. ఎందుకంటే ఇక్కడ పాస్టర్స్ చాలా మంది కూర్చున్నారు, అందరూ ప్రభు దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. Are you happy to hear this? మీరు సంతోషంగా ఉన్నారా నేను చెప్పేది వినడానికి? God is the owner of your soul. దేవుడు నీ జీవితానికి ఒక మంచి ఆధిక్యత కలిగి ఉన్నాడు. He is looking for you. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన You may be lost yesterday. నువ్వు ఏదైతే నిన్న కోల్పోయావో, but today you are found. ఈ రోజున దేవునికి ఇవ్వబోతున్నాడు. He is looking for you. దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈ రోజున. Hallelujah. హల్లెలూయా. I'm here in India. నేను భారతదేశంలో ఉన్నాను ఇక్కడ. To tell you the truth. నేను మీతో ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. That God is a jealous God. దేవుడు చాలా గొప్పవాడు, ఒక శక్తివంతుడైన దేవుడు. He is so jealous. ఆయనకు ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. Hallelujah. హల్లెలూయా. He said, I'm a jealous God. నేను చెబుతున్నాను, నేను ఒక అద్భుతమైన దేవుడను. And you must serve him just like that. నువ్వు ఖచ్చితంగా దేవుని కూడా అదే రోషంతో సేవించాలి. He said, I'm a jealous God. ఎందుకంటే నేను రోషగల దేవుడు కాబట్టి. He created you to follow him. దేవుడిని సృష్టించాడు నన్ను వెంబడించమని. He created you to serve him. ఎందుకంటే దేవుడిని సృష్టించాడు నన్ను సేవించమని. You can serve anything that cannot eat. నువ్వు దేన్ని కూడా ప్రతిదీ కూడా సేవించిన అవసరం, దేవుడిని సేవించాలి. Hallelujah. హల్లెలూయా. You cannot serve something made by man. ఎందుకంటే మనుషులు కొంతమంది కొన్నిటి సేవిస్తా ఉన్నారు. It may look like a human being. కొంతమంది మానవ చేతులతో సృష్టించిన వారిని సేవిస్తా ఉన్నారు. There is no mouth to eat. ఎందుకంటే అవి మాట్లాడలేవు కాబట్టి. There is no air. ఎందుకంటే వాటికి హృదయం లేదు కాబట్టి. They can't move. ఎందుకంటే అవి నడవలేవు కాబట్టి. They can't touch. ఎందుకంటే అవి తాకలేవు కాబట్టి. That is what they call man-made God. అందుకు బట్టే దేవుడు వచ్చాడు, మన కోసం వచ్చాడు. Our God is alive. మన దేవుడు సజీవుడు. Therefore we must follow him. ఎందుకంటే ఆయనే మనం వెంబడించాలి. God is alive. దేవుడు సజీవుడుగా ఉన్నాడు. He is not dead. ఆయన చనిపోలేదు. So therefore ఎందుకంటే ఆయన మన కోసం బతికే ఉన్నాడు. you must follow him from your heart. నువ్వు మనస్ఫూర్తిగా ఆయన వెంబడించాలి. Hallelujah. ఆలోచనగా నోరు తెరిచి. If you have anything that is not of God, ఎందుకంటే చాలా మంది దేవుడికి అయిష్టంగా జీవిస్తూ ఉన్నారు. take it and throw it.
చాలా మంది అలా తీసి అలా పడేస్తా ఉన్నారు. If you have anything in your house ఒకవేళ నీ హృదయంలో ఏమైనా దురాలోచన ఉన్నట్లయితే that is not of him, ఈ రోజే వాటిని విడుదల పొందుకుందువు గాక. bring it tomorrow. We will set it on fire. ఎప్పుడైతే నీ హృదయంలో అది ఉందో దాన్ని తీసి పడేదువు గాక. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ చెబుతా ఉంది in Hebrews 12 verse 29. ఏప్రిల్ పత్రిక చెబుతా ఉంది. Hebrews chapter 12 verse 29. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం చెబుతా ఉన్న మాట. It says God is a consuming fire. ఎందుకంటే దేవుడు ఒక రగిలిపోయే అభిషేకం కలిగిన దేవుడు. That fire will fall here tonight in Jesus name. ఎందుకంటే ఆ అగ్ని లాంటి జ్వాల ఈ రోజు మన కోసం దించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. God is a consuming fire. ఎందుకంటే మన దేవుడు అగ్ని స్వరూపి దేవుడు. That is your God. అదే నీ దేవుడు. Hallelujah. హల్లెలూయా. In John 3:16. ఇదిగో యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే John chapter 3 verse 16. యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే He said, for God so loved the world దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు that he gave his only begotten son, అందును బట్టి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. that whosoever ఎవరైతే దేవుడిని ప్రేమిస్తా ఉన్నారో, that believes in him ఎవరైతే దేవుడిని నమ్ముతూ ఉన్నారో shall not perish ఖచ్చితంగా దేవుడు అని తాకబోతున్నాడు. or shall have everlasting life. వాళ్ళు సజీవుడిగా ఉండబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Church, are we together? మనమందరం కూడా కలిసి దేవుడు కనబరచాలి. God is wonderful. దేవుడు చాలా గొప్పవాడు. I want you to get this. ఈ రాత్రి మీకు ఒకటి చెప్పాలనుకున్న మాట, The owner of your soul is looking for you. దేవుడు తన బిడ్డగా స్వీకరించాలని ఇష్టపడుతున్నాడు. The owner of your soul is looking for you today. దేవుడు తన సొంత కుమారుడిగా స్వీకరించాలని ఇష్టపడుతున్నాడు. God is saying, follow me. దేవుడు చెబుతా ఉన్నాడు, నన్ను వెంబడించని చెబుతున్నాడు. Because I'm your God. ఎందుకంటే నేను నీ దేవుడు కాబట్టి. Anything that cannot move can save your life. నువ్వు నీ హృదయంలో ఏదైనా ఉన్నట్లయితే నువ్వు దేవుడిని సేవించలేవు. Anything that cannot eat can save your life. ఎందుకంటే ఏమైనా నోటితో తినేవి కూడా ఈ దేవుడిని స్తుతించలేవు. They may have eyes. ఎందుకంటే మన గనక కళ్ళు ఉన్నట్లయితే They can see. ఖచ్చితంగా కళ్ళు ఉంటే మనం చూడగలుగుతాం. They may have ears. చెవులు ఉన్నట్లయితే They can hear. ఖచ్చితంగా మనం వినగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. Animals cannot save you. జంతువులు సేవించలేవు. Are you getting it? మీకు అర్థమవుతుంది చెప్పేది. You may have a dog at home. Your dog cannot save your life. మీ ఇంట్లో ఒక కుక్క ఉన్నట్లయితే ఆ కుక్క దేవుడు సేవించలేదు కదా. You may be having a cow. Your cow cannot save you. మీ ఇంట్లో ఒక ఆవు ఉన్నట్లయితే ఆవు సేవించలేదు కదా. Hallelujah. హల్లెలూయా. The owner of your soul sent me all the way from Germany to you. దేవుడి తన కుమారుడికి స్వీకరించాడు కాబట్టి జర్మనీ ప్రాంతం నుంచి నన్ను ఇక్కడ పంపించాడు మిమ్మల్ని అందరూ రక్షించడం కోసం. Hallelujah. హల్లెలూయా. Church, I want you to know this. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను సంగమా. If you don't know God, నీకు దేవుడి గురించి తెలిసినట్లయితే it is not too late. నువ్వు ఇంకా ఆలస్యం చేయబాకు దయచేసి. If you don't know him, నీకు ఇంకా దేవుడి గురించి తెలియకపోయినట్లయితే God is not angry at you. ఎందుకంటే దేవుడికి నువ్వు దూరం కావద్దు దయచేసి. If you want to know him, నువ్వు ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే today you can as well open your heart. ఈ రోజు రాత్రి నీ హృదయం తెరవబడాలి. Hallelujah. హల్లెలూయా. God is knocking దేవుడు తలుపు తడుతా ఉన్నాడు. in your heart tonight. నీ హృదయాన్ని తడుతా ఉన్నాడు ఈ రోజు Can రాత్రి. you hear the knock? నువ్వు గనక ఆ శబ్దం విని రోజు God is knocking. దేవుడి తలుపు తడుతా ఉన్నాడు ఈ రోజు. In Revelation chapter 3. Revelation 3 verse ప్రకటన 20. గ్రంథం మనం చూసినట్లయితే Revelation chapter 3 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే verse 20. 20వ వచనం మనం చూద్దాం. He said, behold, దేవుడు చెబుతా ఉన్నాడు మాట, I stand at the door నేను మీ యొక్క ద్వారమందు నిలబడి ఉన్నాను, and I knock. నేను తలుపు తడుతా ఉన్నాను. Whosoever ఎవరైతే తలుపు తీరుస్తారో, that hears my voice ఎవరైతే నా స్వరం వింటారంటారు, and open for me, ఎవరైతే నా కోసం తలుపు తీస్తారో I will come in నేను ఖచ్చితంగా వారి ఇంట్లోకి and రాబోతున్నా. dine with him, నేను ఖచ్చితంగా వారితో నివసించబోతున్నా. and he with me. నేను ఖచ్చితంగా వారిని స్వస్థపరచబోతున్నా. Jesus is knocking దేవుడు ఈ రోజు రాత్రి తలుపు in తడుతా your ఉన్నాడు. heart tonight. నీ హృదయాన్ని తలుపు తడుతా ఉన్నాడు ఈ రోజు. You may be thinking you are a Christian ఒకసారి నువ్వు ఆలోచించే ఒక క్రైస్తవుడిగా, because you are coming to the church every Sunday. ఎందుకంటే ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి పోతున్నావు. It could be God wants you to do more. దేవుడు అనుకుంటున్నాడు నీ పట్ల ఏదో చేయాలనుకుంటావు. He wants you to do more. ఏదో సంథింగ్ ఏదో నీ జీవితంలో He చేయాలనుకుంటున్నాడు. wants you to go out and speak to the people. నీ జీవితంలో ఏదో ఒక ఉన్నతమైన ప్రణాళికలకి ఏదో He చేయాలనుకుంటున్నాడు wants you దేవుడు. to tell the people what God has done for you. దేవుడి గురించి ఇంకా నువ్వు చెప్పాలనుకుంటే ప్రభు ఆశపడతాడు దేవుడు. You are alive
because of God. ఎందుకంటే నువ్వు సజీవంగా ఉండవాలంటే దేవుడి కృప మాత్రమే. You are breathing because of Him. ఈ రోజు మనం ఊపిరి పీల్చుకున్నామంటే దేవుడి కృప మాత్రమే. Many are dead this morning, చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది చనిపోయారు. but you are still alive. కానీ నువ్వు సజీవంగా ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Clap for Jehovah. గట్టిగా చప్పట్లు గట్టిగా చప్పట్లు గట్టిగా చప్పట్లు దేవుడు. Hallelujah. హల్లెలూయా. I'm happy to see you. నేను మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. Do you get that? మీకు అర్థమవుతుంది చెప్పేది? When you go home today, ఈ రోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళినట్లయితే I want you to think of one thing. ఒకసారి నీ మనస్సాక్షిని ఆలోచించే. That God is a jealous God. ఎందుకంటే మన దేవుడు రోషగల దేవుడు కాబట్టి. Also, you must have His fear. అందుకని నువ్వు దేవుడికి భయపడాలి. If you don't have the fear of God, నీలో దేవుడి పట్ల భయం లేకపోతే you don't know Him. దేవుడి గురించి నీకు తెలియదు. If you want to serve Him, నువ్వు ఖచ్చితంగా సేవించినట్లయితే you must have His fear. నువ్వు సేవించే మనసు నీకు ఉన్నట్లయితే ఆయన అంటే భయం నీకు ఉండిద్ది. Hallelujah. హల్లెలూయా. You serve God నువ్వు ఖచ్చితంగా దేవుడిని సేవించినట్లయితే and serve another evil. ఇక మిగతా వాటిని నువ్వు సేవించావు. You can't serve God. నువ్వు ఖచ్చితంగా దేవుడిని సేవించినట్లయితే I still go to the river because you believe in the river. ఈ లోకంలో కనిపించే నువ్వు దేవుడిని సేవించావు. You can't serve God. నువ్వు దేవుడిని సేవిస్తే I still have something at home. You say, oh, this is my God. నీ ఇంట్లో ఉన్న దేని కూడా ఇదే నా దేవుడు అని అనుకోవద్దు. Hallelujah. హల్లెలూయా. Are we together? మీకు అర్థమవుతుంది చెప్పేది? Are you getting it? మీకు అర్థమైన చేతులు పైకి ఎత్తారు గట్టిగా. Hallelujah. హల్లెలూయా. You cannot have God. దేవుడు కావాలి. I have something else. నువ్వు దేవుడి పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కావాలి. He is a jealous God. ఎందుకంటే మన దేవుడు రోషగల దేవుడు. He sent me to you to let you know. దేవుడు నీ కోసం ఈ రోజు నన్ను పంపించాడు ఇక్కడికి. Hallelujah. హల్లెలూయా. Can I tell you this? ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఇదే. 5 years ago, 5 సంవత్సరాల క్రితం, before the corona pandemic, కరోనా ముందు I came to India. కరోనా ముందు ఈ భారతదేశం నేను వచ్చాను. After God introduced me to Pastor Emmanuel. ఈ కరోనా ముందు దేవుడు నాకు పాస్టర్ ఎమాన్యుయల్ని పరిచయం చేశాడు. As I returned back to Germany, నేను మరలా భారతదేశం పరిచయం ముగించి మరలా జర్మనీ వెళ్ళా. some pastors contacted me. కొంతమంది పాస్టర్స్ నాకు కలిశారు. They said, you went where? పాస్టర్ చెప్పారు, నువ్వు వెళ్ళబాకు, కాస్త వెయిట్ చేయి, ఆలోచించని చెప్పారు. I said, I went to India. నేను అన్నాను, లేదు నేను భారతదేశం వెళ్తానని చెప్పాను. They said, oh, you are not afraid. నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పారు వాళ్ళు. I said, no. నేను చెప్పాను, లేదు నేను వెళ్తానని చెప్పాను. They said, India is very strong. ఎందుకంటే భారతదేశం చాలా గట్టిగా ఉండిందని చెప్పారు. They have powers, demonic powers. ఎందుకంటే భారతదేశంలో కొన్ని భయంకర దురాత్మ శక్తులు ఉన్నాయని చెప్పారు నాకు అక్కడ. Do you want to hear what I told them? మీకు అర్థమవుతుంది చెప్పేది ఈరోజు. The one in me ఎందుకంటే అవి నన్ను ఏమీ చేయలేవు. is greater than the powers of demons. ఎందుకంటే దేవుడు తన సాతాను శక్తిని మనకు విజయం ఇచ్చాడు కాబట్టి. The power of God in me. దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు నాలో. Can move mountains. నాలో దేవుడి శక్తి ఉన్నట్లయితే అవన్నీ పారిపోతాయి. Hallelujah. హల్లెలూయా. చమోడతగడిగా. Church, here is where India. ప్రియ దేవుడి సంగమా ఈ రోజు భారతదేశంలో. We are not in Sri Lanka. నేను శ్రీలంక. Here is India. ఇది భారతదేశం. The anointing to break powers. ఈ యొక్క అభిషేకము ప్రతి భారతదేశంలో ప్రతి దానితో పంపబడుతుంది. It's upon my life. నా జీవితంలో సాక్షిని చెబుతున్నా. Hallelujah. హల్లెలూయా. Church, ప్రియ దేవుడి సంగమా, when I came to India, నేను ఎప్పుడైతే భారతదేశం వచ్చానో, many women here were barren. చాలా మంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ. With no child. చాలా మంది దేవుడి కుమార్తెగా But స్వీకరించారు. today many are fruitful. ఈ రాత్రి నేను చూసినట్లయితే చాలా మంది యేసుప్రభువుని అంగీకరించడం నేను చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు గట్టిగా. Glory be to God. దేవుడికి మహిమ కలుగును గాక. Many are using my name. They say we will name our child after you. చాలా మంది చెప్తారు, నేను దేవుడి బిడ్డని, దేవుడి బిడ్డని, దేవుడి కుమార్తెని చెప్తా ఉంటారు చాలా మంది. One is called Abel. One is called Abel, my namesake. ఓకే. చాలా మంది నా పేరు ఏబేల్ అని చెప్తారు. Yesterday I named another one after my son called John. Is it true, Pastor Emmanuel? Yes. Hallelujah. హల్లెలూయా. So more babies are coming on the way in Jesus' name. చాలా మంది పిల్లలు రాబోతున్నారు. ఇది If you are barren today, you shall be pregnant from now. ఈ రోజు నీ గర్భఫలం మూయబడేటట్టు ఈ రోజు నీ గర్భఫలం తెరవబడును గాక. In the name of Jesus. యేసు నామమున గర్భఫలం తెరవబడును గాక. Hallelujah. హల్లెలూయా. Clap for Jesus. గట్టిగా చప్పట్లు కొట్టండి. Clap for Jesus. గట్టిగా చప్పట్లు కొట్టండి. Rise up to your feet. అందరూ లేచి నిలబడదాం. Rise up to your feet. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. Shout for Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని Hallelujah. హల్లెలూయా. Barrenness are broken. హల్లెలూయా. Powers are broken. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. I know the weather is somehow get cold here, not like last year.
ఓకే, నేను గత సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడ అంత చలి లేదు అనిపించింది నాకు. That is why you have to come up, you have to get up and warm yourself. అందును బట్టి కొంచెం ఈ రోజు కొంచెం వేడిగా మనం ఉండాలి కదా. They have to warm up. ఓకే, Hallelujah. చేతులు జోడిస్తా I want them to shout Jesus several times. మీ అందరికి నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ అందరు కూడా గట్టిగా చెప్పకూడదు, నేను భయపడతాం. Jesus. అందరు యేసయ్యని చెప్పండి గట్టిగా. Several times. దేవానికి స్తోత్రమయ్యా. Jesus. Begin to say. చెప్పండి, నోరుతేరమని. యేసయ్యానికి స్తోత్రమయ్యా. యేసయ్యానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రమయ్యా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. Jesus. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని If you చెప్పండి. are sick in your body, you are healed. నీలో ఏ బలహీనత సరే ఇప్పుడే In the name of Jesus. ఇప్పుడే యేసు In the name of Jesus. యేసును స్వస్థపరచును గాక. Hallelujah. హల్లెలూయా. Are you warm? మీకు ఇప్పుడు కొంచెం వేడిగా ఉందా? Are you warm? చనిపోయింది, ఇప్పుడు మీకు వేడిగా ఉందా? కొంచెం You may be seated. ఓకే, ఉండట్లేదు, కూర్చోండి. God is good. దేవుడు చాలా మంచివాడు. Hallelujah. హల్లెలూయా. I came to tell you the truth. నేను వచ్చిందే మీకు సత్యం చెప్పడం కోసం వచ్చా. God wants you to work for him. దేవుడికి నువ్వు కావాలి వాడబడడం కోసం. When you work for him, he will pay you. ఎందుకంటే ఆయన నీ కోసం సమస్తాన్ని కూడా దారబోసాడు ఆయన. When you work for God, నువ్వు ఎప్పుడైతే దేవుడు పని చేయడానికి ఇష్టపడతావో he will pay you. ఆయన ఖచ్చితంగా నీకు ప్రతిదీ కూడా నీకు సమకూరుస్తాడు. God is not a man ఆయన మనిషి కానే కాదు that you will work for. ఎందుకంటే ఆయన మనిషి కాదు, దేవుడు నీ పక్షాన మేలు చేస్తాడు. At the end of the month, he will say, I'm sorry, I can't pay your salary. చాలా మంది మనుషులు అంటూ ఉంటారు, సారీ నేను నీకు ఏం పని చేయలేను అంటూ చెప్తారు మనుషులు. Hallelujah. హల్లెలూయా. God is having more than enough. దేవుడు ఎంత మందికైనా సహాయం చేయగల మనిషి దేవుడు ఆయన. After today, ఈ రోజు రాత్రి put God first. ఫస్ట్ నీ హృదయంలోకి దేవుడిని ఆహ్వానించు. After today, ఈ రోజు రాత్రి దేవుడిని ఆహ్వానించు. let God be God. దేవా నువ్వు నాకు కావాలని చెప్పు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Don't put yourself before God. ఎందుకంటే నీ యొక్క హృదయంలోకి వేరే వాటిని పెట్టవద్దు దయచేసి. Matthew 6:33. మత్తయి సువార్త మనం చూసినట్లయితే Matthew 6:33. 6:33. ఓకే, మత్తయి సువార్త 6:33 మనం చూసినట్లయితే Matthew 6:33 says, seek ye the kingdom of God మత్తయి సువార్త 6:33 మనం చూసినట్లయితే and his righteousness, and all these things shall be added unto it. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Hallelujah. హల్లెలూయా. Putting him first ఫస్ట్ ఆయన నీతిని వెతకాలి మనం. is the only way you can serve him. ఫస్ట్ నువ్వు ఆయన నీతిని వెతకగలిగితే You don't put your husband first. ఫస్ట్ నీ హృదయంలోకి వేరే వాటిని పెట్టొద్దు You దయచేసి. don't have to put your wife first. నీ హృదయంలోకి వేరే వాటికి స్థానం కూడా దేవుడికి ఇవ్వాలి. You don't have to put your children first. నీ పిల్లలకు స్థానం ఇవ్వద్దు, దేవుడికి ఇవ్వదు స్థానం. You don't have to put your business first. నీ వ్యాపారానికి స్థానం ఇవ్వద్దు. ఫస్ట్ Put God first. ఫస్ట్ దేవుడికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వు. When you put him first, నువ్వు ఎప్పుడైతే దేవుడికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తావో he will exalt you. ఖచ్చితంగా నీకు అన్ని అనుగ్రహిస్తాడు. He will bless you. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. He will put food on your table. ఖచ్చితంగా నిన్ను ఫలభరితంగా మారుస్తాడు. Hallelujah. హల్లెలూయా. If you don't know him, నీకు ఆయన గురించి తెలియకపోయినట్లయితే Jesus said, దేవుడు చెబుతున్నాడు, said on that day, ఇంకో రోజు ఉంది. many will say, Lord, Lord. Many people will come to him and say, Jesus, Lord. చాలా మంది చెప్తా ఉన్నారు, అయ్యా నేను నా జీవితంలో చాలా కోల్పోయాను చెప్తా ఉన్నారు యేసయ్య దగ్గరికి వచ్చి. I cast out demons in your name. చాలా మంది అయ్యా దెయ్యాలతో దురాత్మ శక్తుల చేత బాధపడుతూ I heal the sick in your name. ఇదిగో చాలా మంది బలహీనతగా ఉన్నారని చెప్తా ఉన్నారు. Jesus said, యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు, I will say, నేను ఖచ్చితంగా వారిని స్వస్థపరుస్తాను. నేను ఖచ్చితంగా వారిని బాగు I చేస్తాను. never knew you. నేను ఖచ్చితంగా వారి పట్ల మేలు చేస్తాను. Hallelujah. హల్లెలూయా. If you want to serve God, నువ్వు ఖచ్చితంగా దేవుని సేవించే మనసు ఉన్నట్లయితే you must serve him in truth ఖచ్చితంగా దేవుని మనసారా సత్యంతో and సేవించాలి. his spirit. మనస్ఫూర్తిగా సేవించాలి. If you want to work for God, దేవుడి కోసం నువ్వు పని చేసే మనసు నీకు you ఉన్నట్లయితే must be ready to go out నువ్వు ఖచ్చితంగా దేవుడి కోసం పరిగెత్తే మనిషికి నువ్వు and మారిపోవాలి. evangelize ఒక సువార్తిగా పరిగెత్తాలి. and speak about Jesus యేసు గురించి నువ్వు ప్రకటించాలి. to the people. అద్భుతంగా ఇతరులకు నువ్వు చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. When you know you are a child of God, ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు అని తెలిసినట్లయితే you don't have to be afraid of powers of darkness. నువ్వు దేని గురించి ఏ చీకటి శక్తి గురించి నువ్వు భయపడిన అవసరం. That is why I came to India. అందుకోసం ఈ రాత్రి భారతదేశం మీద వచ్చారు. Many are afraid to come to your country. చాలా మంది భారతదేశానికి వచ్చారు.
They don't know who they are. ఆయన ఎవరో తెలియకుండా చాలా మంది ఉంటా ఉన్నారు. Many people are carrying this Bible, but they are afraid of your country, Indian. చాలా మంది బైబిల్ తీసుకొని వస్తా ఉన్నారు, కానీ వారి హృదయంలో దేవుడు లేడు. They don't have God in them. దేవుడు వారి మనసులో లేడు. Hallelujah. హల్లెలూయా. The power of God is here tonight. ఇదిగో దేవుని శక్తి ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట. Do you know why? నీకు ఎందుకు చెప్పాలో తెలుసా? I'm anointed to come. ఎందుకంటే నేను అభిషేకించబడే సేవకుని ఈ రోజు వచ్చాను. Do you get that? మీకు అర్థమవుతుంది చెప్పేది? The demons troubling your life. ఎందుకంటే చాలా దురాత్మ శక్తులు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. If you know who you are, నీకు తెలిసినట్లయితే, నువ్వు ఎవరో నీకు తెలిసినట్లయితే, you have to take authority over them. నువ్వు ఖచ్చితంగా వాటి మీద ఒక అధికారాన్ని సంపాదించుకోవాలి. Because the Bible says so in Luke 10:19. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, లూకా సువార్త మనం చూసినట్లయితే Luke 10:19. 10వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, He said, "Behold, I give you the authority." ఎందుకంటే మీకు ప్రతి వాటి మీద అన్నిటి మీద నీకు విజయాన్ని ఇచ్చాడు. To trample upon serpents. ఇదిగో మీ సమస్య మీద మీ యొక్క సాతాను శక్తిని మీకు విజయించాడు. మీకు and over the powers of the enemies. ఇదిగో మీ శత్రుల మీద మీకు విజయాన్ని ఇచ్చాడు. And nothing shall by enemies hurt you. మీ శత్రులు మిమ్మల్ని మీద ఏమీ చేయలేరు. Hallelujah. హల్లెలూయా. You must take authority from today. నువ్వు ఖచ్చితంగా ఈ రోజు రాత్రి ఒక అధికారం పొందుకో దేవుని బట్టి. You at first you must know your God. ఎందుకంటే నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుండాలి ఫస్ట్. James 4:7 says. ఎందుకంటే యోహాను సువార్త మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, James 4:7 says. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, Submit yourself to the Lord. ఫస్ట్ నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. That is number 1. అది నువ్వు నేర్చుకోవాల్సిన పద్ధతి. Resist the devil. That is 2. ఖచ్చితంగా నువ్వు సాతాను శక్తి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. And he will flee. That is 3. నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు. 3వదిగా. Hallelujah. హల్లెలూయా. The Bible says we are the light of the world. బైబిల్ చెబుతా ఉంది మనందరం కూడా వెలుగు సంబంధమని. Which means without you and I there is no light in this world. ఎందుకంటే దేవుడు మన హృదయంలోకి వస్తే మనందరం వెలుగు సంబంధమే. Not this light you are seeing today. ఈ లైట్ గా నేను చెప్పే, ఈ లైట్ గురించి నేను చెప్పేది. We are talking of the light of Jesus. ఎందుకంటే మన దేవుడు వెలుగు కాబట్టి ఆయన గురించి మనం చెప్పుకోవాలి. I have the power to illuminate darkness spirits. ఎందుకంటే ఆయన వెలుగు కాబట్టి చీకటి తొలగించబోతున్నాడు. Anywhere we go, light will shine. ఎవరైతే నీ జీవితంలో చీకటిగా ఉందో, The light will shine today. ఈ రోజు రాత్రి వారి జీవితం వెలుగు The light will shine through your heart. ఈ రోజు రాత్రి నీ హృదయంలోకి వెలుగు వచ్చిన If you open your heart for ఈ Jesus రోజు నీ హృదయం tonight, తెరిచి మనస్ఫూర్తి దేవుడి గురించి He ఆహ్వానించు. will pass through your heart. ఫస్ట్ దేవుడు ఆహ్వానించు The మనస్ఫూర్తిగా. light will pass through your heart. ఖచ్చితంగా వెలుగుడు ఆహ్వానించి ఈ రోజు రాత్రి. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవుడికి మహిమ కలుగునుగా. Many are crying చాలా మంది ఏడుస్తా ఉన్నారు, because they don't know who they are. ఎందుకంటే నా జీవితం ఇలా ఎందుకు అయిందో కూడా చాలా మందికి అర్థం కాదు. If you know who you are, నీకు కనుక నువ్వెవరో అర్థమైనట్లయితే, when Satan whisper to your hearing, Makatoria, సాతాను నీ చెవులో ఏదో ఒక శబ్దం మాట్లాడుతూ ఉండిద్ది. you know what you have to say? ఏం చెప్పింది మీకు తెలుసా? He said, "Devil, I don't have your time today. సాతాను చెప్పింది, నాకు ఇంకా టైం లేదు, నా సమయం అయిపోయిందని చెప్పింది. I'm very busy. నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా గొప్ప మనిషి అని చెప్తా ఉంటాడు. I don't have time." నాకు సమయం లేదని చెప్తాడు. Hallelujah. హల్లెలూయా. When you listen to the devil, he's going to come back tomorrow. సాతాను చెప్పింది, ఎందుకంటే రేపు మరొకసారి వస్తానని చెప్పింది. When you listen to the devil, he will come back. నువ్వు సాతాను స్వరం ఏంటంటే నువ్వు మరొకసారి నీ హృదయంలోకి రాబోతున్నాడు సాతాను. The first time I came to India, నేను మొట్టమొదటిసారికి భారతదేశానికి వచ్చినప్పుడు, I was inside the flight. నేను ఒక ఎయిర్పోర్ట్ లో విమానంలో కూర్చున్నప్పుడు, Inside the plane coming to India, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, భారతదేశానికి వస్తున్నప్పుడు, I heard the Satan himself whispering, "What of the pandemic?" సాతాను యొక్క స్వరం నాకు వినపడుతుంది. ఈ కరోనా టైంలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని వినపడుతుంది. Inside the flight, ఎందుకంటే విమానంలో ఉన్నప్పుడు ఆ మాట నాకు వినపడుతుంది. there is pandemic in India. ఎందుకు ఆ స్వరం వినపడుతుంది, సాతాను స్వరం. నువ్వు భారతదేశంలో కరోనా ఉందని నాకు వినపడుతుంది. And you are going to India. నేను భారతదేశం వెళ్తున్నా కదా, In my heart, నా హృదయం చెబుతా ఉంది. I reply Satan by saying, "Keep quiet." నేను చెప్పాను సాతానుతో, నువ్వు కాముగునని చెప్పాను సాతాను. Hallelujah. హల్లెలూయా. You may be driving. నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు Satan will whisper to you. సాతాను నీతో మాట్లాడతాడు. Look at your life. ఇదిగో నీ జీవితం చూడు ఒకసారి. You are very poor. ఎందుకంటే నువ్వు చాలా పేదవాడిని చెప్తాడు. You are sick. నీవు చాలా బలహీనంగా ఉన్నావని You have చెప్తాడు. to say, "Devil, keep quiet." సాతానుతో నువ్వు అప్పుడు చెప్పాలి, సాతాను నువ్వు నోరు మూసుకొని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Today,
ఈ రోజు God is looking for you. దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. When you call on him, he will answer. నువ్వు ఎప్పుడైతే దేవుడిని పిలుస్తావో ఆయన నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. If you don't know him well, ఆయనకి నీ గురించి నీకు ఆయన గురించి తెలియకపోయినట్లయితే it is not too late. నువ్వు ఇక ఆలోచించే బాగు తెలుసుకో. ఈ రోజు This is the right time. ఇదే నీకు అనుకూల సమయం. As you open your heart tonight, ఈ రోజు రాత్రి నీ హృదయాలు తెరువు మనస్ఫూర్తిగా. anything disturbing your life, నీ జీవితంలో ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో బాధపరుస్తుందో, God that called me will take it away. ప్రభువా నా హృదయంలో బాధపరుస్తున్న బాధ తొలగించు ప్రభువా. You shall be free tonight. అయ్యా ఈ రోజు రాత్రి నాకు విడుదల దయచేయాలి. He will lose you once and అయ్యా for నేను all. ఏది కోల్పోయినా నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పు. Glory be to God. దేవుడికే మహిమ కలుగునుగా. When you open your heart, నీ హృదయం తెరిచినట్లయితే ఈ రోజు రాత్రి God will take over your heart. దేవుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని స్వాధీనపరచుకుని నిన్ను దీవించబోతున్నాడు. He will begin to walk in your heart. దేవుడు నీతో నడవబోతున్నాడు. He needs your heart. నీతో పని చేయబోతున్న నీ హృదయంలోకి He needs రాబోతున్నాడు. your heart. ఆయన ఖచ్చితంగా నీ హృదయం కావాలి ఆయనకి. That is why God said, అందును బట్టి యేసయ్య నీ ఇక్కడికి పంపించాడు. he said, David, I have found a man after my own heart. దావీదు చెప్పాడు, You may be walking in this ministry, నువ్వుగా ఈ పరిచర్యలో చేస్తున్నప్పుడు, పరిచర్య జరిగిస్తున్నప్పుడు, following Pastor Emmanuel, పరిచర్యకు వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ ఎమ్మాన్యుయల్ ఫాలో because of what you could get, ఎందుకంటే నీకు ఏమి చెప్పాలో ఎలా బోధించాలని తెలుసు కాబట్టి. because of what you could gain from the ministry, ఎందుకంటే పరిచర్యలో ఎలా బోధించాలని తెలుసు కాబట్టి. which means your heart is not good. ఎందుకంటే నీ హృదయం మంచిగా లేనప్పుడు ఆయన ఖచ్చితంగా దేవుడు వెంబడిస్తే You తెలుస్తుంది. must serve God నువ్వు ఖచ్చితంగా దేవుడిని సేవించినట్లయితే from your heart, నీ హృదయం పూర్తిగా not from సేవించినట్లయితే, your head alone. ఇదిగో నీ తలనొప్పి నీ బలహీనత అన్ని పోతాయి. You may be quiet, నువ్వు కాముగా ఉన్నట్లయితే, trying to prove to Pastor Emmanuel you are humble, నువ్వు ఖచ్చితంగా త్యాగుడు వైపు చూసి లోబడినట్లయితే, that you are so gentle. You are very gentle. నువ్వు ఖచ్చితంగా తెలియగలవాడివి. But still yet, God check your heart. ఎందుకంటే దేవుడు నీకు తెలియగల మనసు నీకు ఇచ్చాడు కాబట్టి. Before he sent me to you in India, దేవుడు నీ భారతదేశానికి పంపించాడు. he checked my heart. దేవుడు నా హృదయాన్ని పరిశీలించాడు. I did not come to take money from you people. ఎందుకంటే నీ భారతదేశానికి నేను డబ్బులు తీసుకుని రాలేదు. Church, Pastor Emmanuel is here. There was nothing like offering for me for 5 times. ఇదిగో పాస్టర్ ఎమ్మాన్యుయల్ ఉన్నాడు. నేను 5 సార్లు వచ్చాను ఇక్కడికి, ఏ కానుక నేను తీసుకోలేదు. I'm not interested in that. ఎందుకంటే నా కానుక నాకు ఇష్టం ఉండదు. Our ministry is the one financing most of the things we are doing here in India. ఎందుకంటే మా సంఘము కూడా చాలా ఆర్థిక ఇబ్బందులను ఉంది. Why? ఎందుకంటే Because of the love of God. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్న Hallelujah. హల్లెలూయా చెప్పగలిగా. I did not come to send offering, Pastor Emmanuel, నేను ఇక్కడ భారతదేశం రాకుండా పాస్టర్ ఎమ్మాన్యుయల్ కానుక అడగలేదు. because I love God. ఎందుకంటే నేను దేవుడు ప్రేమిస్తున్నా I'm కాబట్టి. doing it from my heart. నేను దేవుడు ప్రేమిస్తున్న మనస్ఫూర్తిగా. I'm not here to eat rice and fish. నాకు చేప అంటే ఇష్టం ఉండదు. I'm not here to eat chicken. నాకు చికెన్ అంటే ఇష్టం ఉండదు. Hallelujah. హల్లెలూయా. I'm not here to eat fried rice. నాకు ఫ్రైడ్ రైస్ ఇష్టం ఉండదు. But I'm here to give you the word of God. నాకు ఇష్టమైనది ఏంటంటే నీకు వాక్యం చెప్పడమే నాకు ఇష్టం. The owner of your soul sent me ఎందుకంటే to you. మనందరూ దేవుడి బిడ్డలుగా స్వీకరించబడాలి. Hallelujah. హల్లెలూయా. God is calling you. దేవుడి రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. In Romans chapter 10, రోమా పత్రిక మనం చూసినట్లయితే 10వ అధ్యాయం Romans 10 verse 9. 10వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. రోమా పత్రిక Romans 10 verse 9 says that if you confess your own sins with your mouth, the Lord Jesus, and believe in your heart that God has raised him from the dead, you will be saved. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. Hallelujah. హల్లెలూయా. Let's skip to verse 13. అదే విధంగా మనం 13వ వచనం కూడా చూద్దాం. Verse 13 says, for whosoever call on the name of the Lord shall be saved. 10వ అధ్యాయం 37వ వచనం మనం చూద్దాం దయచేసి. Whosoever that call on the name of the Lord shall be saved. ఎవరైతే దేవుని పిలుస్తా ఉన్నారో, ప్రేమిస్తా ఉన్నారో, Hallelujah. హల్లెలూయా. When you call on his name, నువ్వు ఖచ్చితంగా ఆయన పిలిచినట్లయితే God will answer. దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం When ఇస్తాడు. you use his name, ఎందుకంటే ఆయన నామం ద్వారా శక్తి ఉంది నీకు. God will answer. ఆయన ఖచ్చితంగా ఆయన నామం నీకు ఖచ్చితంగా స్పందిస్తాడు. Hallelujah. హల్లెలూయా. In John 8:36, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం మనం the చూసినట్లయితే Bible says, who the Son of God said, బైబిల్ చెబుతా ఉంది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కుమారుడిగా He is free వారు indeed. ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. he is free indeed. వారు ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. When Jesus said
set you free. దేవుడు ఖచ్చితంగా సాతాను శక్తులు చూడద He పొందుకుంటారు. will set you free forever in Jesus' ఖచ్చితంగా name. ఏ బలహీనతను చూడద పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. This is the night. ఈ రాత్రి If you don't know him, నీకు ఆయన గురించి తెలియకపోయినట్లయితే, if you want to give your life to God ఈ రోజు నువ్వు దేవుడికి నీ జీవితం అప్పగించడానికి ఇష్టపడు. fully, ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ఇష్టపడు. let me see your hand. మీ చేతులు చూపిస్తారు ఒకసారి If దేవుడు. you want to almost okay. Praise God. Hallelujah. హల్లెలూయా. If you are angry of somebody, చాలా మంది ఆకలితో ఉన్నప్పుడు what do you do? నువ్వేం చేస్తావు? ఆకలితో If ఉన్నప్పుడు you want to reconcile, to make peace, మన ముందు చాలా పదార్థాలు ఉన్నాయి. you go to the person. నువ్వు ఖచ్చితంగా ఆ పదార్థానికి వెళ్ళినప్పుడు ఒక పరిస్థితి, Brother, I would like to make. నాకు ఒక చేప కావాలి బ్రదర్ అని చెబుతావు. I was angry yesterday. ఎందుకంటే నేను నిన్నటి నుంచి ఆకలితో ఉన్నానని చెబుతావు. Today, I forgive you. ఈ రోజు నేను మళ్ళీ నీకు ఇస్తాను. The same way, అదే ప్రకారంగా you can go to God. నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గరకు వెళ్ళి Hallelujah. హల్లెలూయా. Wonderful. వండర్ఫుల్. దేవుడికి మహిమ కలుగును. అద్భుతం. God is good. దేవుడు చాలా మంచివాడు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. God is wonderful. దేవుడు చాలా గొప్పవాడు. God is calling you. దేవుడు ఈ రోజు నన్ను పిలుస్తా ఉన్నాడు. I know you are always in the church every Sunday. నాకు తెలుసు సంఘములో ప్రతి ఆదివారం మన మందిరానికి పోతున్నాం. Every Sunday you are there. ప్రతి ఆదివారం మనం వెళుతున్నాం మందిరానికి. Most of the times people don't know the reason why they are coming to the church. చాలా సార్లు దేవుడు మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నామో చాలా మందికి తెలియదు. You must ask God to identify you to yourself. నువ్వు ఖచ్చితంగా నీ మనస్సాక్షి నువ్వు పరీక్షించుకొని దేవుడిని అడగాలి. If you don't know who you are, నువ్వు దేవుడికి నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియకపోయినట్లయితే it is not too late. నువ్వు ఇంకా ఆలోచించేది దయచేసి. Hallelujah. హల్లెలూయా. If you don't know who you are, నువ్వెవరో నీ గురించి తెలియకపోయినట్లయితే, if you don't know who you are, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. you have to ask God. నువ్వు ఖచ్చితంగా దేవుడు అడుగు. ప్రభువా, Glory be to God. దేవుడికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. This is the night. ఈ రాత్రి In Isaiah 1, యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, Isaiah chapter 1 verse 18, 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, God said, "Come now and let us reason together, says the Lord. Though your sins are like scarlet, they shall be as white as snow. Though they are red like crimson, they shall be as wool." యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తముల వల్ల ఎర్రనవైనను అవి హిమము వల్లే తెల్లబడిను, కెంపు వల్ల ఎర్రనవైనను అవి గొర్రెపొచ్చు వల్లే తెల్లనివగును. Verse 19 says, "If you are willing and obedient, you shall eat the good of the land." 19వ వచనం మనం చూసినట్లయితే, మీరు సమ్మతించిన మాట వినేయడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. If you are willing నువ్వు ఖచ్చితంగా దేవుడికి ఇష్టంగా దేవుడి చిత్తములో ఉన్నట్లయితే, and obedient, you shall eat the good of India. నువ్వు ఖచ్చితంగా దేవుడి మాట సమ్మతించి దేవుడి మాట లోపడినట్లయితే, God said you must open your heart for him. దేవుడికి కోసం ఖచ్చితంగా నీ హృదయాన్ని తెరుస్తావు. Hallelujah. హల్లెలూయా. Many are begging God every day. చాలా మంది ప్రతిరోజు దేవుడిని భిక్షాటన చేస్తున్నారు. Oh Lord, give me this. దేవా నాకు అది ఇవి దేవా అని అడుగుతా Oh ఉన్నారు. God, give me that. దేవా నాకు అది ఇవి దేవా అని చాలా మంది అడుగుతా Oh ఉన్నారు. Lord, I need money. దేవా నాకు డబ్బు కావాలని అడుగుతా ఉన్నారు. Oh Lord, I don't have food. దేవా నాకు ఫలాలు లేవని అడుగుతా ఉన్నారు. Oh Lord, I'm sick. చాలా మంది అయ్యా నాకు బలహీనత ఉందని చెబుతా ఉన్నారు. But they never ask God one day, కానీ నువ్వు ఫస్ట్ అది కాదని అడగాల్సిన దేవుడిని, Father, who am I in this world? అయ్యా అసలు ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించావు నువ్వు అడగాలి ఫస్ట్. Hallelujah. హల్లెలూయా. Tonight you are going to ask God, ఈ రోజు రాత్రి నువ్వు ప్రభువుని అడగడం ప్రారంభించు. who am I? అయ్యా అసలు నేను ఎవరిని అను దేవుడిని అడుగు. Reveal myself to me. అయ్యా నా మనస్ఫూర్తిగా నా హృదయాన్ని తెరిచి And I will శుద్ధీకరించు. follow you. అయ్యా నిన్ను వెంబడిస్తానని చెప్పు. Glory be to God. దేవుడికే మహిమ కలుగును గాక. You are here tonight. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Your name is still named after idols. ఎందుకంటే దేవుడు చెబుతా ఉన్నాడు, నీ పేరు ఒక బొమ్మగా చేయాలని నేను ఒక మనిషిగా చేశాడు ఆయన. But you are a Christian. ఎందుకంటే నువ్వు ఒక క్రైస్తవుడు కాబట్టి. But they are still calling you after one idol. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చి నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Idol that cannot drink water. నువ్వు మంచినీళ్ళు త్రాగడానికి కాదు. Idols
that cannot eat. Idol. An Okay. idol cannot eat. ఒక బొమ్మలు మనం చూసినట్టయితే బొమ్మలు తినలేవేమి. Hallelujah. హల్లెలూయా. But your name is called after one idol. కానీ దేవుడు చెబుతున్నాడు నువ్వు ఒక బొమ్మ కాదు ఒక మనిషివి అని చెప్తా ఉన్నాడు దేవుడు. నేను Who పిలుస్తున్నాడు. gave you the name? Your parents, it could be. దేవుడు చెబుతున్నాడు నిన్ను పేరు పెట్టి పిలిచాడని చెబుతున్నాడు దేవుడు. What do you do when you open your heart for అయ్యా God? నేను ఏం చేయాలి నీ కోసం అని చెప్పు దేవుడిని. Go and meet your pastor. నువ్వు వెళ్ళి సేవకుని అడుగు. అయ్యా నేను ఏం చేయాలని అడుగు. Pastor, పాస్టర్ చెప్తాడు my name is called after idol. అయ్యా గతంలో నా పేరు నాకు ఈ పేరు ఏం లేదు ఒక బొమ్మే గతంలో. Change my name. కానీ ఈ రోజున ఆ బొమ్మ నుంచి నా పేరు మార్చు ప్రభు అని చెప్పు. I believe your pastor is able to give you another name. ఎందుకంటే అప్పుడు నేను పాస్టర్ ఏమని చెప్తాడు. పాస్టర్ ఏమని పేరు కూడా మారుస్తాడు. Hallelujah. హల్లెలూయా. We change many names here in India. ఎందుకంటే ఈ భారతదేశంలో చాలా పేర్లు మనం మార్చాం. We baptized some of you years ago. బాప్తిస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మనం ఎన్నో పేర్లు మార్చాం. Some of you were named after idols. మీలో చాలా మంది తెలుసు ఆ గతంలో మన పేరుకు లేకపోయినా కానీ బాప్తిజం చేసిన తర్వాత మన పేరు And మార్చబడుతుంది. when you came to us, you said, change my name. We change your name. చాలా మంది బాప్తిజం తీసుకొని రాగానే అయ్యా నా పేరు మార్చనని చెబుతారు. Hallelujah. హల్లెలూయా. Some of you are called Rebecca. చాలా మంది అడుగుతూ ఉంటారు అయ్యా నా పేరు ఇది. Some are called Dorcas here. అయ్యా నా పేరు ఇది నా పేరు ఇది అని చెప్తా ఉంటారు. Some మార్చాలి. are called Mary. కొంతమంది నా పేరు చెప్తారు అయ్యా నా పేరు మేరీ అని చెప్తారు. We change your name. నా పేరు మార్చనయ్యా అని చెప్తారు. But at the same time, అదే ప్రకారంగా ఈ రోజున your heart must be changed also for నీ Jesus. పేరు ఎలా మార్చబడుతుందో నీ మనసు కూడా మార్చబడాలి. You may be thinking your name is not changed, నేను అంటాను పేరు మార్చడం కన్నా but what of your heart? నీ హృదయం మారితే చాలు. చెప్పకూడదు గట్టిగా. Your heart హల్లెలూయా. must change also. నీ హృదయం మారితే చాలు ఈ రోజు. Hallelujah. హల్లెలూయా. Your heart must change also. ఖచ్చితంగా నీ హృదయం మార్చబడాలి. They may call you Pastor Daniel. నా పేరు అయ్యా నా పేరు డానియేలు. They may call you Prophetess Mary. అయ్యా నా పేరు మేరీ. We know you have a beautiful name. మనకు తెలుసు మీ అందరికి మంచి మంచి అద్భుతమైన పేర్లు ఉన్నాయి నాకు తెలుసు. Is your heart beautiful before God? కానీ దేవుని అంగీకరించినప్పుడు మన హృదయంలో కూడా ఆ మనసు ఉందా? Is your heart good before God? నీ యొక్క హృదయం కనుక మంచిగా అందంగా అద్భుతంగా ఉన్నట్లయితే Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. Do you believe that? మీరు నమ్ముతున్నారా ఆ మాట? God is good. దేవుడు చాలా మంచి. If you believe that, గట్టిగా హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. So I'm happy to share this message with you people. ఈ రోజు ఈ వాక్యం ప్రకటించడం నాకు చాలా సంతోషం మీ అందరికీ. When I came to India the first time, నేను భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు many came to me with a pen, with pen. ఓకే A lady came to me first time with a pen. చాలా మంది నా ముందుకి వచ్చి కొంతమంది ఏదో పెన్నుతో ఏదో రాస్తా ఉన్నారు. I asked Prophet Daniel, I said, ask her what should I do with the pen? నేను అడిగాను ప్రాఫెట్ డానియల్ ని ఏమి రాస్తున్నామని అడిగాను. She said, my daughter is about to write ఆమె an examination. ఆమె చెబుతా ఉంది మా పాప ఎగ్జామ్ రాస్తుంది అందులో బట్టి నేను రాస్తున్నాను మీకు ప్రే చేయని చెబుతా ఉంది. I said no. నేను చెప్పాను నో అలా I'm చేయను. not going to tell her I'm not going to pray for this pen. ఎందుకంటే పెన్ను మీద ప్రార్థన చేయను. Hallelujah. హల్లెలూయా. That is what the Bible says. అదే బైబిల్ చెబుతున్న మాట. In Hosea chapter 4 verse 6. యెషయా గ్రంథం మనం 4:16 మనం చూసినట్లయితే He said, my people are perished ఎందుకంటే చాలా మంది జ్ఞానం లేక చెడిపోతున్నారు. because of lack of knowledge. ఎందుకంటే చాలా మంది వెర్రితనంగా జ్ఞానం లాగానే చెడిపోతున్నారు. If you don't have the knowledge of God, ఎందుకంటే నీకు జ్ఞానం దేవుడి పట్ల జ్ఞానం లేకపోతే the devil will mess you up. ఖచ్చితంగా సాతాను నీ హృదయాన్ని పాడు చేస్తాడు. If you don't have the knowledge of ఎందుకంటే God, నీకు దైవ జ్ఞానం లేకపోతే you may be a church goer. ఎందుకంటే దేవుడి బిడ్డగా నువ్వు He స్వీకరించబడవు. will still afflict you. ఎందుకంటే ఖచ్చితంగా సాతాను పాడు He చేస్తుంది. will put sickness ఖచ్చితంగా బలహీనతలోకి తీసుకెళ్తాడు. because you don't have the knowledge of God. ఎందుకంటే దేవుడికి జ్ఞానం దైవ జ్ఞానం నీకు లేకపోతే సాతాను పాడు చేస్తాడు. You need to have the knowledge of God. ఖచ్చితంగా దైవ జ్ఞానం నీకు కావాలి. You need to have the awareness of Jehovah. ఖచ్చితంగా దైవ జ్ఞానం నీకు కావాలి. Hallelujah. హల్లెలూయా. Many are begging God, crying. You can't be begging your own father. చాలా మంది ఏడుస్తుంటారు దేవుడి దగ్గర అయ్యా నాకు ఇది అని. You can't come before his presence and begin to beg him as a beggar. నువ్వు కనుక దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడుగుతా ఉంటే నువ్వు ఒక బెగ్గరగానే ఒక భిక్షగానే ఉండిపోతావు. Many are praying, God, please, please. That is your father. You don't have to say please. చాలా మంది అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తారు, తండ్రి 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 అని అరుస్తూ ఉంటారు. Paul said in Hebrew chapter
4 verse 16. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 4:16 మనం చూసినట్లయితే, Hebrew chapter 4 verse 16. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 4:16 మనం He చూసినట్లయితే, said, "Come, let us boldly come before the throne of grace, ఖచ్చితంగా దేవుడు చెబుతా ఉన్నాడు, ఇదిగో కరుణ పీఠం ఎదుగు మనందరూ రావాలి, that we may obtain mercy కృపాశ్రీ ఎదుగు మన ఎదుగు రావాలి, and find grace ఎందుకంటే నేను కృపా సింహాసనం మీద కూర్చొని ఉన్నా కాబట్టి, in time of need." ఎందుకంటే మీకు ఏ సమయమైనా సరే ప్రతికూలతలో మీకు సమకూరుస్తాను. From today, ఈ రోజు రాత్రి you can't be a beggar no more. ఎందుకంటే నువ్వు ఒక భిక్షాడుగా అడగడం అవసరం లేదు ఆయన్ని, Be a child of God. ఎందుకంటే నువ్వు దేవుడి బిడ్డవు కాబట్టి, You are perfectly made by God. నువ్వు ఖచ్చితంగా దేవుడిని ఒక అద్భుతంగా సృష్టించాడు దేవుడు. After today, ఈ రోజు రాత్రి when you are moving, you have to move boldly. నువ్వు నడుస్తున్నప్పుడు, Hallelujah. నువ్వు నడుస్తున్న విశ్వాసం నడు, You don't have to be afraid of anything. నువ్వు దేనికి నువ్వు భయపడిన అవసరం లేదు. That is the message for you today. అదే ఈ రోజు చెప్పిన సత్యము వాక్యము. Tomorrow is another day. ఇంకో రోజు ఉంది మనకి, రేపటి రోజున. Hallelujah. హల్లెలూయా. I'm here to introduce Jesus to you. ఈ రోజున మీకు అందరికీ ప్రభువుని పరిచయం చేస్తున్నా. ఈ రోజున That he is alive. దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఆయన That he is well. దేవుడు అద్భుతంగా నీ కోసం నిలబడి ఉన్నాడు. There is no sickness in him. ఇదిగో ఆయనకి ఎలాంటి బలహీనత లేదు. ఆయనకి The same way, అదే ప్రకారంగా that sickness in your body నీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనత we no longer stay from tonight in the name of Jesus. ఎంత కాలం నుంచి అయితే బలహీన పరిస్థితి, ఆ బలహీనత ఈ రోజు రాత్రి పోవుడు గాక. That sickness in your body నీలో ఉన్న ప్రతి చీకటి శక్తి బలహీనత పోవుడు గాక. must be uprooted tonight. ఇప్పుడే ఈ రోజు రాత్రి ఆ బలహీనత ప్రభు Must తీసివేయడు be గాక. removed tonight ఇప్పుడే ఆ బలహీనత తీసివేయడు గాక దేవుడు. in the name of Jesus. యేసు నామములో తీసివేయడు గాక. If you don't know Jesus, మీరు దేవుడి గురించి తెలియకపోయినట్లయితే, I'm here to introduce ఈ Jesus to రోజు you. నీకు చెబుతున్న మాట సత్యం. He is the Son of God నువ్వు దేవుడి కుమారుడివి, who came to the world to die for our sins. అందును బట్టి ఆయన తన కుమారుడు అద్భుత కుమారుని లోకానికి పంపించాడు. They said Jesus అదే యేసు చెబుతున్నాడు, anointed me to come to India. అందును బట్టి నన్ను కూడా ఈ భారతదేశానికి ఈ లోకానికి That పంపించాడు. is why I was not afraid to come to India. అందును బట్టి నేను వచ్చాను, అద్భుతంగా భయపడకుండా ఈ భారతదేశానికి వచ్చాను. Demons should see me and be afraid. నువ్వు కనుక సాతాను వైపు చూసినట్టయితే ఖచ్చితంగా నువ్వు భయపడతావు. Hallelujah. హల్లెలూయా. Clap for Jehovah. గట్టిగా చెప్పబడు దేవుని భయపడతావు. Clap for Jesus. గట్టిగా చెప్పబడు దేవుని భయపడతావు. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా If మంచివాడు. you want to make peace with God, మీలో ఎంతమందికి శాంతి కావాలనుకున్నట్లయితే let me see your hand. మీరు చేతులు చూపిస్తే శాంతి If you కావాలి. want to reconcile with God, అయ్యా నాకు శాంతి కావాలని చేతులు పైకి if you ఎత్తుతారా? want God to use you, అయ్యా నన్ను వాడుకోవాలని వాళ్ళు చేతులు rise ఎత్తుతారా? up to your feet. అందరు పైకి లేచి నిలబడదామా? Clap for అందరు Jesus. లేచి నిలబడదామా? Clap for అందరు Jesus. లేచి నిలబడదాం. అందరు లేచి Clap for Jesus. అందరు లేచి నిలబడి చెప్పడం Clap for Jesus. అందరు లేచి నిలబడి చెప్పడం కొడదాం. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. If you want to give your life to God, ఈ రోజు ఎంతమంది దేవుడికి మీరు హృదయాలు ఇవ్వాలనుకుంటున్నారు? I know you are a Christian. నేను అనుకుంటున్నా మీరు అందరు క్రైస్తవులు అనుకుంటున్నారు. I know you used to visit Pastor Emmanuel's church or other churches. నాకు తెలుసు మీరందరూ కూడా ఏదో ఒక మందిరానికి, పాస్టర్ ఇమానుయేల్ మందిరానికో ఏదో ఒక మందిరానికి పోయే మనుషులు అనుకుంటున్నాను. I'm not accusing you, నేను మిమ్మల్ని ఏదో కించపరచట్లేదు, కానీ but I know you are a Christian. కానీ నాకు తెలుసు మీరు అందరు క్రైస్తవులని. But what kind of Christian are you? కానీ మనం ఎలాంటి క్రైస్తవులుగా మనం ఉండాలి? Hallelujah. హల్లెలూయా. God is a perfect God. దేవుడు మన దేవుడు ఒక మంచి అద్భుతమైన దేవుడు. ఆయన In him there is no mistake. ఆయన ఎలాంటి లోపం లేని దేవుడు. ఆయన I could remember I was in Germany 3 years ago. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఒక 3 సంవత్సరాల క్రితం జర్మనీలో God moved me to India దేవుడు నన్ను ఈ భారతదేశానికి పంపించాడు. in a vision. ఒక దర్శనంతో ఈ భారతదేశానికి I పంపించాడు. saw one of the singers in this ministry ఈ సంఘములో ఒక సింగర్ నాకు దర్శనం ప్రభు చూపించాడు. shouting for the people. చాలా మంది ఆ సింగర్ చాలా మందిని తిడతా ఉన్నాడు. I called Pastor Emmanuel, you are here, I'm not going to measure you, you are looking at me. నేను చెప్పి ఆ పాస్టర్ ఇమానుయేల్తో అలా ఆ సింగర్ తిట్టొద్దని చెప్పాను. I said, tell that singer to be careful, ఎందుకంటే ఆ సింగర్ చాలా జాగ్రత్త ఉండమని చెప్పారు. that God sent me to warn him. దేవుడు ఎందుకంటే ఆయనకి ఆ సింగర్ దేవుడు కావాలి కాబట్టి. And Pastor Emmanuel confirmed it. పాస్టర్ చెప్పాడు, పాస్టర్ ఇమానుయేల్ And చెప్పాడు, Prophet Daniel. ప్రాఫెట్ డానియేల్తో చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. God sent me here దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించింది to do what man cannot do. నేను ఏమి చేశాను అది కూడా మీరు కూడా అదే చేయాలని చెప్పించే దేవుడు. He is a perfect God. ఎందుకంటే నేను ఒక అద్భుతమైన దేవుడను. That is why he said, talk to Pastor Emmanuel to warn that singer. అందుని బట్టి నేను చెప్పాను పాస్టర్ ఇమానుయేల్తో ఆ సింగర్తో, ఎందుకంటే ఆ సింగర్ బాగా Because he is a perfect God. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి. In 1 Corinthians 1 కొరింథీయుల రాసిన పత్రిక మనం 14 చూసినట్లయితే, verse 33, మనం కనుక చూసినట్లయితే 4వ అధ్యాయం
He said 14:33. 33 వచ్చి మనం He చూసినట్లయితే said, for God దేవుడు is not the author దేవుడు ఒక మనిషి of కాదు confusion. ఆయన నీ జీవితంలో ఏదో లోపం లేని దేవుడు కాదు ఆయన. Hallelujah. హల్లెలూయా. If you want to give your life to God, ఈ రోజు రాత్రి ఎంతమంది మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వాలని కూడా చేతులు ముందుకు వస్తారా? move forward ముందుకు రండి. మీ అందరికి ప్రార్థించండి in the name of Jesus. యేసు నామములో. As we begin to sing hallelujah, come మీలో forward. ఎంతమంది అయితే మీ జీవితాన్ని దేవుడికి Give your life to God. మీ కోసం ప్రార్థించేపోతారు. You may not know what may happen tomorrow. దేవా నాకు నువ్వు కావాలి అన్న వాళ్ళందరూ ముందుకు వస్తారు. మీ If అందరి you కోసం want to ప్రార్థించేపోతారు. reconcile with Jesus, move అయ్యా forward. నాకు అయ్యా జీవితం కావాలన్న వాళ్ళందరూ ముందుకు వస్తారు. శాంతి ఇవ్వబోతున్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరి చేతుల పైకి, అందరి చేతుల పైకి, అందరి చేతుల పైకి ప్రభువు. Hallelujah. Sing it along. అందరూ కూడా పాడదాం. Hallelujah. దయచేసి వినండి. I want you to say this after me. ఈ రోజు నా మీకు చెప్తున్నమాట, If you want to give your life to God, నువ్వు ఖచ్చితంగా దేవుడికి నీ హృదయాన్ని సమర్పించండి. చేతుల పైకి ఎత్తుతారా? say, Father, దేవా నన్ను రక్షించండి. చేతుల పైకి ఎత్తి చెప్పు గట్టిగా. touch your heart. You know where your heart is. అయ్యా నా హృదయాన్ని దర్శించు ప్రభువా. Hold your heart. అయ్యా నా హృదయాన్ని దర్శించు ప్రభువా. Touch your heart. మీ హృదయాల దగ్గర మీ చేతులు Touch పెట్టండి. your heart. Touch your heart. తాకండి, నా హృదయాన్ని తాకనే చెప్తాం. Hallelujah. నా హృదయాన్ని తాకని ప్రభు అని చెప్తాం. Say, Lord, దేవా come into my heart. నా హృదయంలోకి రా ప్రభు అని ఆహ్వానిద్దాం. I acknowledge you today అయ్యా నాకు నీ జ్ఞానము కావాలని that you are my God. అయ్యా నువ్వు నా దేవుడు కాబట్టి. I acknowledge you today అయ్యా నాకు జ్ఞానం లేకపోతే జ్ఞానం దయచేయి. that you sent Jesus అయ్యా నువ్వు యేసుగా ఉన్నావు కాబట్టి. to this world అయ్యా ఈ రోజు రాత్రి to die for my sin. అయ్యా నా కోసం, నా పాపాల కోసం నువ్వు మరణించావు. I know today అయ్యా ఈ రోజు రాత్రి that Jesus is my Savior. అయ్యా నువ్వు నా రక్షకుడిని భావిస్తావు. I acknowledge today అయ్యా నాకు నీ జ్ఞానము దయచే ప్రభు. that Jesus is the highway to heaven. అయ్యా దేవా నువ్వు నా కోసం పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు. Oh Lord, have mercy on me. అయ్యా నా హృదయంలో మీరు రండి ప్రభు అని ఆహ్వానించు. Receive me just as I అయ్యా am. నన్ను నా హృదయంలోకి రా ప్రభు అని ప్రేమతో ఆహ్వానించు. ఆయన Receive me, Father, just as I am. ఇప్పుడే ఆయన ఆత్మ పొందుకోని మనస్ఫూర్తిగా In the name of Jesus. యేసు నామములో Amen. ఆమేన్. Congratulations. Tell him to lower it. మిమ్మల్ని అందరికీ కొంచెం వాల్యూమ్ తగ్గించి, Take it down. వాల్యూమ్ Hallelujah. తగ్గించేసి కొంచెం ఇది కింద పెడతారా? Hallelujah. హల్లెలూయా. Pray for that shortly. ఓకే, మీ అందరూ ప్రార్థించండి. దయచేసి గమనించండి, అందరు గమనించాలి. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి సేవకుడు జస్ట్ మీకు అందరు కూడా అలా రేపు చివరి దినం మీ అందరికి ప్రేమ విందు ఉంది. కొంచెం ఆలస్యమైనా కానీ రేపు ఇబ్బంది ఏం మనకు లేదు కాబట్టి కొంచెం ఇవాళ మిమ్మల్ని అందరికీ ప్రార్థన చేయకపోవచ్చు. రేపు చివరి రోజున అందరికి ప్రార్థన చేస్తున్నాడు. చక్కగా మీ అందరికీ ప్రేమ విందు కూడా ఉంది కాబట్టి దయచేసి మన చావుపడి సంఘస్థులు, మన గ్రామస్తులు మీరు అందరూ గమనించే విషయం.
ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రార్థన చేస్తే మీలో ఎవరైనా నాకు ప్రార్థన చేయలేదనుకోవద్దు. అందరు రండి, సేవకుడి ద్వారా ప్రార్థన చేయించుకోండి. రేపొద్దున మన సింగర్ Hallelujah. మన సింగర్స్ Move forward. I just pray. Tomorrow is another day. త్వరగా వచ్చి ముందు ప్రేయర్ చేసుకుని 6:30 నుంచి మనకు అందుబాటులో ఉండండి. Today is the day to warm up. ప్రార్థన చేద్దాం. We are అందరూ warming చేతులు up. పైకెత్తండి. ఓకే Take the microphone. ప్రేయర్ చేసి బ్లెస్సింగ్ ఇచ్చిన ప్రార్థన చేస్తాం. అందరూ 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. మధ్యలో దైవజనులు డేవిడ్ అయ్య గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. అందరూ అందరూ చేతులు పైకెత్తుదాం. Hallelujah. హల్లెలూయా. Father, in Jesus' name. దేవానికి వందనాలు నీకు స్తోత్రం. I do prayer now. Father, I thank you. In the name of Jesus. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృప కలిగిన యేసయ్యానికి వందనాలు. These are your children. అయ్యా, Bless ప్రత్యేకించి them, O Lord. సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. Touch them. ఇదిరాని ప్రభా, In the name of Jesus. ఆశ్చర్యమైన రీతిగా ప్రభా, అయ్యా, ఈ మొదటి రాత్రి కోడికను మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఈ ఉద్యోగ సభను మీరు నీకు మహిమకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. In the name of Jesus. వచ్చిన ప్రతి బిడ్డను మీరు If you are sick, go home here. రేపటి దినం జరిగే సభలో ప్రభా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని యేసు నామమున తండ్రి. Be healed tonight. In Jesus' name. Amen. Clap for Jesus. Hallelujah. Go out tomorrow morning. Go and invite your friends to come for this conference. స్నేహితులందరూ చెప్పండి, రేపు చివరి దినం. Tomorrow is another day. రేపే చివరి దినం, ఇంకో రోజు మనకు ఉంది. When you get home, నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినప్పుడు if you have anything in your house నీ ఇంట్లో ఏమైనా ఉన్నట్లయితే బలహీనత ఉన్నా సరే, that is not of God, ఖచ్చితంగా అది దేవుడి చిత్తంగా దేవుడికి you can throw it. అందరు కళ్ళు మూసుకొని 2 చేతుల పైకెత్తండి. Hallelujah.